హాయ్ నమస్తే అస్సలాము అలైకుం అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. ఈరోజు సండే. ఈరోజు వీడియో కాన్సెప్ట్ ఏంటి అనేది మీకు చెప్తా. మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ నేను కర్నూలులో మా ఇంట్లో ఉన్నా. ఫస్ట్ టైం నా రూమ్ నుంచి నేను ఇంట్రో ఇస్తున్నా. ఫస్ట్ ఇక్కడ నుంచి అయితే కోడుమూరుకి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత కాన్సెప్ట్ ఏంటనేది నేను మొత్తం చెప్తా. ఇన్స్టా గోప్రోస్ బ్యాటరీస్ అన్ని ఛార్జింగ్ పెట్టుకున్నా అండ్ స్టార్ట్ అవ్వడం అయితే లేట్. ఇంకా మా సోని చూడండి పడుకుంది ఫుల్, లేదు ఇంకెంత లేపినా. చలో మరి నేను మీ కోడుమూరులో కలుసుకుంటా. మళ్ళీ బైక్ మీద ఏం మాట్లాడాను, మోటో బ్లాగింగ్ అంతా ఏముండదు ఈరోజు. ఓకే బాయ్, కోడుమూరులో కలుద్దాం. ఏడబోతున్నాం రా. వెల్కమ్ బ్యాక్. కోడుమూరుకి అయితే వచ్చేసినాం. ఇప్పుడే జస్ట్ కోడుమూరు దాటినాం. అండ్ మా బ్యాచ్ అంతా చూడండి ఇక్కడ. రే ధనువాడు అబ్దుల్ వెనకాల అంత సింబల్ పరిచయం చేసేట్టు మాడాలి పోతే ఏంటి కదా మీరు పెట్టారు మా మీద కెమెరా. అండ్ కార్లో పోతున్నాం. ఎక్కడ పోతున్నాం అంటే ఈదుల్ దేవరబండ పోతున్నాం. కర్నూలులో కడ్డీలకు బాగా ఫేమస్ అనమాట. ఈదుల్ దేవరబండ పోతున్నాం మేము 5 మెంబర్స్. అండ్ ఇప్పుడే కోడుమూరు అయితే దాటినాం. మాకు కావాల్సింది మొత్తం తీసేసుకున్నాం. ఇంకా స్టార్ట్ అవ్వడం లేటుగా. ఇక్కడ నుంచి ఈదుల్ దేవరబండ జస్ట్ ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ మాకు కావాల్సిన సెటప్ అంతా తీసుకొని వాటర్ ఏముంది అంతా తీసుకొని స్టార్ట్ అయిపోయినాం ఇక్కడ నుంచి. అండ్ ఈదుల్ దేవరబండ ఆల్మోస్ట్ మన కర్నూలు వాళ్ళకి బాగా తెలిసి ఉంటుంది. కర్నూలులో బాగా ఫేమస్ అనమాట కడ్డీలకి. అండ్ ఆడికి పోయి మనమే తీసుకొని చేయించుకొని మంచి లొకేషన్ చూసుకొని పోయి అక్కడ తిందాం. అండ్ ఈరోజు అయితే మంచి ఫన్ ఉండబోతుంది. అందరు వీడియో ఎండ్ వరకు చూడండి. పెళ్లి తర్వాత ఫస్ట్ అవుటింగ్ అది. మీ ఓడి నేను సాగొడతాడు ఈరోజు. మా సెటప్ చూడండి. వాటర్ క్యాన్ పెట్టుకున్నాం. వెనకల ధనువాన్ లగేజ్ హెల్మెట్లు అన్నీ ఉన్నాయి. నాది కూడా ఉందిరా. నాది కూడా ఉందని చెప్తే పోయి పెళ్ళైన తర్వాత ఇదే ఫస్ట్. సిగ్గుండాలా సిగ్గుండాలా. ఈ పిల్లడు నిజంగా పెళ్ళైంది, పెద్ద పిల్లడు ఉన్నాడు. పెళ్ళైన తర్వాత ఫస్ట్ అవుటింగ్ అంట. పెట్టు వీడియో పెట్టు. ఆయన గురించి చెప్తే కాలు చూపిస్తున్నాడు మాకి. ఏమి మర్యాద ఉబేది ఆడది సైలెంట్ ఉన్నాడు. ఏమో బేద్ ఎందుకు ఇంత సైలెంట్ ఉన్నావు ఈరోజు? శ్రీరంగాడు వీళ్ళ పార్ట్నర్ శ్రీరంగాడు వచ్చలేడని ఈరోజు వచ్చి చాలా డల్ ఉన్నాడు, డిసప్పాయింట్ ఉన్నాడు. చిల్లుగా మన BMW తెలుసు కదా, అబ్దుల్ కార్ ఇది. 18 సంవత్సరాల కార్ అయినా 140-130 తప్పుతుంది చూడండి. ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది ఈదుల్ దేవరబండ. ఆల్మోస్ట్ లేట్ అయిపోతున్నాం. 11 వరకు ఆడుందాం అనుకున్నాం. ఇప్పుడు చూడండి టైము ఈడే 11:50 అవుతుంది. అరే అజీ ఏడుకి రాబోతున్నాం. అన్ని కాదు, అన్ని తండ్రి బుద్ధులే. చూడు ఎలాగ ఎట్లా కూర్చుతున్నాడు, మోకాలు కూర్చుతున్నాడు. ఈరోజు సాయంత్రం పోయేలోపల నేను వాడు సాగొడ్రాడు చూసుకో. ఫ్యాంట్ పేసి పంపించా. వాడు ఇంకా ప్రోమో యాక్టివ్ చేయలేదురా. రే ప్రోమోడ్ ఎప్పుడు యాక్టివ్ అవుతుంది తెలుసా? ప్యాంపర్లు పోసుకున్న తర్వాత వాళ్ళ నాన్న ప్యాంట్ తీసి చెడ్డ వేసాడు చూడు, అప్పుడు స్టార్ట్ అవుతుంది. అరే అరే అజ్జు నిలవర్లే, అజ్జు నిలవరు. ఓకే
ఈదుల దేవరబండ వచ్చేసినాము. ఇది ఊర్లో పోయే రసం అది. ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి స్టార్ట్ ఉన్నాయి చూడండి అన్ని. మనం లాస్ట్ మన ఊరు లాస్ట్ అబ్దుల్కి తెలిసిన వాళ్ళు ఎవరో ఉన్నారంట, ఆడికి పోదామని అంటున్నాడు. భయ్యంగా ఇవి ఉన్నాయి అన్ని. లాస్ట్లో ఎవరో ఉన్నారంట అబ్దుల్ తెలిసిన వాళ్ళు. ఆడికి పోయి మనకు కావాల్సినట్టు చేయించుకుందాం. ఈడేనా మన షాప్? ఓకే ఈడుంది. చలో మనం చేయించుకునేది అయితే ఈయన్నే. మనకు కావాల్సినట్టు మొత్తం నీట్గా చేయించుకొని ఈయన్నే మళ్ళీ బయలుదేరదాం. పెద్దను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆల్వేస్ వెల్కమ్ యు. అది నా కొడుకు. వచ్చేసినాం ఈ దిల్లుదేవర బండకి. ఇప్పుడు మనం తీసుకునే షాప్ ఇది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఓన్లీ మటన్ కొడతారు, చికెన్ లేదు. ఎట్లుంది? ఇట్లా బాగా మసాలా వేసి చెప్తున్నారు, చూసుకోవాలా. రేపు పొద్దునే ప్రాబ్లం కాకుండా చూసుకోవాలి నువ్వు. ఏమైతుంది మామూలు కదా కారం, అందరం వేసి ఏం చేయరులేదా, పగులుతుంది నీకు. రేపు పొద్దున రిపోర్ట్ చేసి కేరుకొని తింటాడు. చికెన్ ముక్కలు వేసుకొని తింటాడా? మటన్ లో చికెన్ ఎత్తుకొని తింటాడు అంతే. మీరంతా పక్కన చేసుకోండి ఓ ప్లేట్లలో. దాంట్లో మీకే తేడా కాదు. ఇది మనది బ్రెడ్ ఒక ఇడి కూర్చో. ఇది మనది. మొత్తం 3 కేజీలు తీసుకున్నాం. 6 మంది ఉన్నాం. సో 3 కేజీలు తీసుకున్నాం. అండ్ దానివాడు మటన్ తినాడు కాబట్టి ఇప్పుడే చికెన్ తెచ్చుకున్నాడు. చికెన్ ఏడుందిరా? అది దానివాడు మటన్ తినాడు, సో చికెన్ తెచ్చుకున్నాడు. ఇది 3 కేజీలు మా అందరికి. చూడలేదు 5, 6 సాయంత్రం వరకు ఇస్తారా? 5 గంటల వరకు. పొద్దున 8 నుంచి స్టార్ట్. పొద్దున 8 నుంచి స్టార్ట్ అంట. ఈవినింగ్ 5 వరకు కూడా ఇస్తారంట. వీళ్ళకి రోజు ఒక 5-6 పొట్టేళ్ళు అయిపోతుందంట. సాటర్డే ఉండదు అంటే సాటర్డే ఉండదు, మండే ఉండదు, మంగళవారం ఆదివారం ఫుల్ ఉంటుంది. లిటరల్లీ జనాలు చాలా దూరం నుంచి వస్తున్నారు ఇక్కడికి. ఎన్ని కార్లు వచ్చినాయా సార్? అక్కడి నుంచి వస్తారు, వరంగల్ నుంచి వస్తారు. చూడండి అన్ని కార్లే మొత్తం. తెలంగాణలో ఏపీలోనే కాదు, తెలంగాణలో కూడా మస్తు ఫేమస్. చాలా దూరం నుంచి వస్తారు. శ్రీశైలం. మనోడు ఇప్పటి వరకు అయితే కూల్ ఉన్నాడు. ఇంకా చూడాలా తర్వాత ఏం సతాయిస్తాడు. చికెన్ మటన్ అంతా కొట్టించేసుకున్నాం. అండ్ మనకి ఇప్పుడు కావాల్సింది రోటీ అనా. రోటీ చపాతీనా జొన్న రొట్టెనా? జొన్న రొట్టె దేంట్లో ఉంది? బతా బాజర్. జొన్న రొట్టె చపాతీ సైజులోనే ఉంది. ఎంతో ఒకటి 10 రూపాయలు. మనోడు వాన్ చికెన్ కడ్డీలు వాడే పెట్టుకుంటాడంట. ఇదిరా అట్ట తింటావా ఏంది? మొత్తం 12 కడ్డీలు. ఇక్కడ ఇవి వేరే వాళ్ళవి, ప్లేస్ లేదు కాబట్టి ఇంకా 3 కడ్డీలు ఇంకా ఆడే ఉన్నాయి. చపాతీలు లేవు ఇక్కడ. జొన్న రొట్టెలు ఉన్నాయి. జొన్న రొట్టెలు తీసుకుంటున్నాం మేమైతే తినడానికి.
10 తీసుకుంటాం, ఎక్కువ తీసుకోవట్లే. అవి మళ్ళీ రొట్టెలు తీసుకుంటే అవి మిగిలిపోతుంది. వీళ్ళ దగ్గర క్యూఆర్ కూడా ఉందన్నమాట. అండ్ పేమెంట్ వచ్చేసి కేజీ 800. మేము 3 కేజీలు తీసుకున్నాం అండ్ 10 రోటీ తీసుకున్నాం అండ్ ఒక అర్ధ కేజీ చికెన్ కలిపి మరి కాల్ చేయడానికి 50 రూపీస్ తీసుకున్నాడు, రీజనబుల్. మొత్తం 2500 అయింది అప్రాక్స్గా బిల్లు మొత్తం. అది చికెన్ ఆన్లో చేసినారా? This is పన్నెండు మటన్ కడ్డీలు. ఓకే. This is చికెన్ కడ్డీలు. ఇది ముఖ్యం. This is ఫర్ ధనుష్ భాయ్. వీడియోలు తీసినాం, భయంకరంగా వచ్చినాయి. ఇప్పుడు ఒక లొకేషన్, మంచి లొకేషన్ హంట్ చేయాలి కూర్చొని తినడానికి. చలో బాయ్ బాయ్. ఇంకా ఆ జాన్కి ఫుల్ ఆకలి అవుతుంది, ప్లస్ నిద్ర వస్తుంది. ఇంకా అక్కడ ఆడపొలాల్లో చెట్లు ఉన్నాయి, ఆడిపోయి మా సెటప్ అంతా సెట్ చేసుకుంటాం. ఏమ్రా పోదమా? తీసుకుపోతున్నావు అరటాకులు పోయి 2 బాటిల్లు. అరటాకులు 2 బాటిల్లు తీసుకోండి. నేనా ఉల్లిగడ్డలు, నిమ్మకాయలు, బెంగు ప్యాకెట్, ఇది కారం అయితే స్వీట్, చికెన్ మటన్ రొట్టె. పెద్దన్న నీళ్ళు. ఏం లేవా నీతో? పాయ వాళ్ళది మేము తెచ్చుకున్నాం మటన్, అరటాకులకు నీట్గా వేసుకొని తిని కూర్చున్నాం. జారీ రోటీ అన్నీ తెచ్చుకొని. మన ధనవాడు మాత్రం స్పెషల్గా చికెన్ తెచ్చుకున్నాడు. ఇది విన్ చికెన్. ఏరా మనోడు మటన్ తినడంట. మటన్ తిన్నాడు పాప. మా మసాజ్ బ్రో అంతా వేసి అరేంజ్మెంట్ చేసి అందరికి ఒక స్ప్రైట్ తెచ్చినాడు. ఇది స్పైసీగా ఉంది, అట్లా కారం అయినప్పుడు ఇది తెచ్చుకున్నాం. దీని పేరు ఏమంటారు అంటే చిక్కి చిక్కీ అంటారు. ఎర్రగడ్డలు ఎక్కడ ఉన్నాయి తెలియదు. సో ఇంకా టేస్ట్ చేద్దాం. ఎర్రగడ్డలు రేమా ఎట్లుంది టేస్ట్? సూపర్ బ్రో టేస్ట్ ఎట్లుంది? నల్లి బొక్క. ఇడు డైరెక్ట్ ఇడు తినలా, డైరెక్ట్ వేస్తున్నాడు. ఎట్లుంది బెదిరి టేస్ట్? ఆయిల్ ఎట్లుంది బ్రో? చికెన్ ఎట్లుంది? బాగుంది బ్రో. అది తినకూడదు. బాగుంది. ఏరా ఏడుస్తున్నావు? కారం లేదు మండుతున్నట్టుంది. మనకు వాసిపోతుంది కారం. మీకన్నా కానరాలే అందుంది, నాకు ఒకరికి ఎంత లెవెల్ కాసిపోతుంది. టేస్ట్ అది సూపర్ ఉంది. తినడం కంప్లీట్ చేసుకొని ఇక్కడ చిన్న స్విమ్మింగ్ పూల్ ఉంది, అందరం వీడికి వచ్చినాం. పొద్దు మేము తిననీకి వచ్చినాం. నువ్వు పట్టుకోరా
మొత్తం తినేసి ఇక నీళ్ళలో ఫుల్ ఆడుకొని మళ్ళీ తిని మొత్తం అయిపోటేసి మొత్తం ప్యాకప్ చేసేసినాం. వీడియో మాత్రం సూపర్ వచ్చింది. చూసిన తర్వాత ఫుల్గా లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. 500 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాం. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే వేరే వాళ్ళకి పంపండి వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.